ఇందాక చాలామంది పెద్దలు మన బాధ్యతల్ని గుర్తు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆపించడము, ఆ ప్రాజెక్టు మీద ఆధారపడినటువంటి దాదాపుగా 10 లక్షల ఎకరాల ఆయకట్టుదారులను మోసం చేయడం అవుతుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ ప్రాంత ప్రజల్ని ఏదో ఒక పద్ధతిలో మోసం చేయొచ్చనే ఒక నమ్మకము చంద్రబాబు నాయుడు గారికి మనమే కల్పిస్తూ వచ్చినాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి హ్యాండెడ్ పదజాలం, అంటే ఆయన నోటికి ఏదో ఇస్తే అది మాట్లాడేటువంటి ఆ పదజాలం వెనకలు ఉన్న ధైర్యం ఏంది అంటే, మన మీద అపనమ్మకమా లేదా ఆయన మీద ఆయనకున్నటువంటి అతి విశ్వాసమా ఆలోచన చేసుకోవాలి. సబ్జెక్టుకు సంబంధం లేకపోయినా మచ్చుకు 2 విషయాలు మీ ముందరికి ప్రస్తావించదలుచుకున్నా. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినారో, ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాల్ని ఆయన ఎంత పెద్ద ఎత్తున రెచ్చగొట్టినారో, ఆ మనోభావాల్ని దెబ్బతీసినారో, గాయపరిచినారో ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. కానీ ఆ ధైర్యం వెనకల ఉన్నటువంటి ధైర్యం ఏంది? మన చేతగానితనమా? అదేవిధంగా సిబిఐ వేసినటువంటి సిట్టు క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చినా, ఇందులో ఎక్కడ లడ్డూలో ఎటువంటి జంతువులకు కలపలేదనేసి క్లారిఫై చేసినప్పటికి కూడా, క్లీన్ చిట్ ఇచ్చినప్పటికి కూడా ఇంకా దాన్ని ముందుకు తీసుకొని పోతా టాయిలెట్కి సంబంధించినటువంటి యాసిడ్స్ వాడినారని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీన్ని ఖండకావరం అంటారా, మరి ఏమంటారో నాకు తెలియదు. మరి ఇంకా ఒక మెట్టు ముందుకు పోయి శివుని మెడలో ఉన్నటువంటి పామును ఏం చేయాలో అది చేస్తానంటే, ఒక నాగదేవతను కూడా పూజించాల్సినటువంటి నాగదేవతను కూడా ఆయన నేను హెచ్చరిస్తాను, ఏమైనా చేస్తానని మాట్లాడతానంటే అతను ఈజ్ బియాండ్ గాడ్స్, దేవుని కంటే మించిపోయిన అనే ఫీలింగ్లో ఉన్నాడా? మరి ఏంది ఇది? ఈ ధైర్యం ఏంది? అంటే దేవునికే దిక్కు లేనప్పుడు రైతుకు దిక్కుందా? రాయలసీమకు దిక్కుందా? మరి ఆయన ఏం చేయదలుచుకున్నాడో అది చేస్తా పోతా అన్నాడు అనేది మనం అందరం కూడా గమనిస్తున్నాం. అమరావతి అన్నాడు, అమరావతిలో 13 ఉమ్మడి జిల్లాల సంపదను తీసుకొని పోయి అక్కడ పెట్టుబడి పెడతా అన్నాడు. దానికోసం మళ్ళీ ఆయన గతంలో పాదయాత్ర చేసే పొలోమని రాయలసీమ వాళ్ళు కూడా ఆయన వెనకంబడి నడిచినారు. మనం కాదా కారణము? చంద్రబాబు నాయుడు ఈ ధైర్యానికి మనం కాదా కారణం? ఆలోచన చేయమని రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు మనకు ఆయన చేసింది ఏదైనా ఉందో? చేయాల్సింది చాలా ఉంది. 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినాడు, రికార్డు అది. 15 నెలల్లో దాదాపు 20 నెలల్లో 3 లక్షల కోట్ల అప్పు తెచ్చినాడు, రికార్డు. కానీ ఆయన నేను అమరావతికే ఖర్చు పెట్టుకుంటా అంటున్నాడు, చేస్తాడు. మనం కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే చేపట్టారో ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మనం కూడా అంతే చిత్తశుద్ధితో ఎవరు ఏమనుకున్నా సరే గ్రేటర్ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు మేము పూర్తి చేస్తాము, దానికి అవసరమైతే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే పెడతాము అనేటువంటి దమ్మును మనం అందివ్వగలిగితే నియోజకవర్గాల్లోకి పోయి మీకు ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే చాలా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా జిల్లాలో హెచ్ఎల్సి మోడర్నైజేషన్ పూర్తి కాలే. తుంగభద్ర ప్రాజెక్ట్ కింద మేము తీసుకోవాల్సినటువంటి హక్కుగా తీసుకోవాల్సినటువంటి నీళ్ళని ఈ రోజు కూడా తీసుకోలేకపోతా ఉన్నాం. నేను ప్రశ్నిస్తున్న ప్రాజెక్టులు అంటే డ్యాము కట్టడమో మెయిన్ కెనాల్స్ తవ్వడమేనా? డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం కాదా? ప్రతి ఎకరా కూడా నీళ్ళు ఇచ్చేటువంటి ఒక బాధ్యత మనకు లేదా? మరి ఇవన్నీ పూర్తి చేస్తేనే కదా, ఆయకట్టుదారులకు నీళ్ళు ఇస్తేనే కదా ప్రాజెక్ట్ అంతిమ లక్ష్యాన్ని మనం చేరుకున్నట్లు. మరి ఈ రాయలసీమలో ఏ ప్రాజెక్టులో ఆయకట్టు వ్యవస్థ నిర్మాణం పూర్తయింది నాకు చెప్పమని అడుగుతా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు చేయాల్సింది అంద్రినివా పూర్తి చేయాలి, ఇంకా అంద్రినివా ప్రాజెక్టు పూర్తి చేయాలి. దాన్ని ఒక టీఎంసీకి రోజుకు ఒక టీఎంసీ కెపాసిటీతో వైడనింగ్ చేయమని అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు. మరి అదేవిధంగా గాలేరు నగరిని పూర్తి చేయమని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు నిర్మాణ పనులు చేయాలా, అంద్రినివా కింద ఉన్నటువంటి ఆయకట్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలా. రాయలసీమ ప్రాజెక్టులో ప్రతి ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు నిర్మాణ పనులు పూర్తి చేసేంత వరకు కూడా నువ్వు చిత్తశుద్ధి చూపించి తర్వాత నువ్వు ఇంకొక స్కీమ్ అనౌన్స్ చేయి.
ప్రజలు చెవులో పూలు పెట్టుకున్నారని మేమంతా ఎర్రి గొర్రెల మాదిరి నీకు కనపడతా అంటే రోజుకొకటి అనౌన్స్ చేస్తాం. ఒక 1 కోటి ఎకరాలకు హార్టికల్చర్ హబ్ చేస్తాను ఒక రోజు వచ్చి మాట్లాడతావు రాయలసీమని, ఇంకొక రోజు వచ్చేసి పోలవరము బనకచర్ల అంటావు. ఎక్కడ సాధ్యమో నువ్వు పోలవరము కుడికాలు వెడల్పు చేసి కదా దాని తర్వాత నువ్వు తీసుకొని వచ్చి అది నల్లమల సాగర్ కేసి దాని తర్వాత బనకచర్ల తెచ్చేది ఎప్పుడైతే 25 సంవత్సరాలు పడుతుంది. 25 సంవత్సరాల కింద మొదలుపెట్టిన ప్రాజెక్టులకే దిక్కు లేదు. ఇంక ఇప్పటివరకు అవి పూర్తి కాలే. మరి ఇందాక వెలిగొండ అంటే నల్లమల సాగర్ గురించి మాట్లాడుతున్నారు పెద్దలు. వెలిగొండ ప్రాజెక్టును తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు, ఆ టనల్స్ పూర్తి చేసింది జగన్ గారు. దాంట్లో నిర్మాణం చేయాల్సినటువంటి పనులు అనేకం ఉన్నాయి. అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి ఈస్టర్న్ కెనాల్ కానీ వెస్టర్న్ కెనాల్ కానీ అవి పూర్తి చేసి దుత్తలూరు బ్రాంచ్ కెనాల్ ఉదయగిరి బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసిన తర్వాత ఆ ప్రాంతానికి నీళ్లు ఇచ్చినాక ఆయకట్టుకి నీళ్లు ఇచ్చినాక నువ్వు అప్పటికి నీళ్లు సరిపోకపోతే ఇంకో సోర్స్ నేను క్రియేట్ చేస్తానని మాట్లాడచ్చు పోలవరము నల్లమల సాగర్. మరి ఇవన్నీ ఏమీ లే, ఊరికనే కథలు చెప్తాను. నెల్లూరు వాళ్ళని కూడా మోసం చేస్తాడు. మీ కండలేరుకు సోమశీలకు గోదావరి నీళ్లు తీసుకొస్తాను వాళ్ళని మోసం చేస్తాడు. వెలిగొండకు మీ గోదావరి నీళ్లు తీసుకొస్తాను ఒంగోలు వాళ్ళని మోసం చేస్తాడు. శ్రీశైలాన్ని తెలంగాణకు అప్పచెప్తామో గోదావరి నీళ్లు తీసుకొచ్చి బనకచర్ల కలుపుతామని వాళ్ళని రాయలసీమ వాళ్ళని మోసం చేస్తాడు. ముందు మనం ఇక్కడ చేయాల్సిన వర్క్షాప్ ఏంటంటే మనం ఎదుర్కొంటానే అతిపెద్ద మోసగాన్ని, ఆ మోసగానికి సంబంధించినటువంటి మీడియా సంస్థల్ని. ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తున్నారు. మోసం చేసిన వాళ్ళని మళ్ళీ కూడా మోసం చేయగలుగుతూ ఉన్నారు. ఇందాక పెద్దలు చెప్పినారు గతంలో పట్టిసీమ నిర్మాణాన్ని అందరూ వ్యతిరేకించినారు, ఇదొక అవినీతి ప్రాజెక్ట్ అని. పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొస్తే రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు. పోలవరం పూర్తి చేస్తాము రాయలసీమకు నీళ్ళు ఇస్తామన్నారు. ఏడ చేసినారు? పోలవరమే ఎత్తిపాయా. పోలవరం ఈరోజు అది ప్రాజెక్ట్ కాదు, ఈరోజు ఒక బ్యారేజ్ మాత్రమే. ఎండిడిఎల్ లెవెల్కి అంటే 41.5 అడుగుల ఎత్తుకు మాత్రమే నీళ్లు నిలబడతాయి. అంటే దాని మినిమం డ్రాడౌన్ లెవెల్కి అంటే గేట్లు ఎత్తితే ఆ నీళ్ళు కిందికి పోతాయి. వరద సమయంలో మాత్రమే కుడి కాలువకు ఎడమ కాలువకు నీళ్ళు వస్తాయి. కుడి కాలువకు నీళ్ళు వస్తా అంటే ఎక్కడికి వస్తున్నాయి? కృష్ణా డెల్టాకి వస్తున్నాయి. మరి ఒక బ్యారేజ్ నుంచి వరద సమయంలో నీళ్ళు ఇచ్చేదానికి కృష్ణా డెల్టాకి ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచే లిఫ్ట్ ఇరిగేషన్ చేసి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిండొచ్చు కదా, దానికి మళ్ళీ కొత్తగా పోలవరం బ్యారేజ్ కట్టాలన్నా? ఊరికనే ఏది పడితే అది మాట్లాడుకుంటా ప్రాజెక్టు లక్ష్యాలని ఎప్పటికప్పుడు దాన్ని కూడా తెగ నరుక్కుంటా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఏమంటే R&Rకి డబ్బులు లేకపోయినావు, గోదావరి జిల్లాలో R&Rకి డబ్బులు లేకపోయినావు, ఆ ప్రాజెక్టును దాని లక్ష్యాన్ని ఈరోజు డిఫీట్ చేసినావు. పోనీ ఉత్తరాంధ్రకి ఏమన్నా మేలు చేసినావా? ఏం చేయలేకపోతే పోలవరం ఎడవకాలం మీద నీకు దృష్టి లేదు, ధ్యాస లేదు. ఇప్పుడేం చెప్తానో ఈరోజు ప్రియారిటీ ఇస్తానంటున్నావు. అంటే తప్పుడు కూతలను పదే పదే వల్లె వేస్తూ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని మోసం చేస్తా ఉండేది చంద్రబాబు నాయుడు. మనం ఏం చేస్తామో గ్రామాల్లో పోయి మేము రేపు వచ్చినాక ఇది చేస్తాము అనేది చెప్పగలిగే పరిస్థితి ఉంటే, మా జిల్లాల్లో మేము మా నియోజకవర్గాల్లో మేము ఇది చేస్తాము రేపొద్దున చెప్పగలిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా పోయి గ్రామాల్లో పోయి నియోజకవర్గాల్లో పోయి చెప్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను అడుగుతా ఉన్నాం, మమ్మల్ని పిలిచండి జిల్లాల వారీగా. ఏంది మన లక్ష్యం ఏంది? రాజశేఖర రెడ్డి గారి బాట మనం పట్టాలా? రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు తీసుకొచ్చిన అవి పూర్తి చేయాలా? అవి పూర్తి చేయాలంటే మనం ఏం చేయాలా? మా దగ్గర హెచ్ఎల్సీ మోడర్నైజేషన్ పూర్తి చేయాలా, అంతరినివా ప్రాజెక్ట్ పూర్తి చేయాలా, ఆ BABRలో 11 TMCల స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఇప్పటికి 5 TMCల మించి కూడా మనం దాన్ని పూర్తి చేయడం నిల్వ ఉంచడం లేదు. R&R ఇలా మరి ఆయకట్టు వ్యవస్థను 2015 ఫిబ్రవరిలో ఆయన జీవో 22 ఇచ్చి చంద్రబాబు రద్దుపరిచినాడు. ఇప్పటికి దానికి అతిగతిలే. ఇవి ప్రజల్లోకి తీసుకొని పోవాలా. అవసరమైతే ఇంటింటికి తిరిగి మొన్న ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో సంతకాల సేకరణ చేసినామో గ్రామానికి ఇంటింటికి పోయి మీకు పిల్ల కాలువలు కావాలన్నా లేదా, ఆయకట్టు వ్యవస్థ కావాలన్నా లేదా, మీ పొలానికి నీరు కావాలన్నా లేదా అని వాళ్ళ ముందర ఒక ఫామ్ పెడితే 100% రైతులందరూ సంతకాలు పెడతారు. మరి ఇటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉందా? ఎప్పుడు కూడా ఆయన కాంట్రాక్టర్ల కోసమే రాయలసీమలో ప్రాజెక్టులు చేస్తాడు, ఆయన నీళ్ళు ఇవ్వాలనేటటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను చివరిగా ఒకటే రిక్వెస్ట్ చేస్తానా, మనం ఇందాక పెద్దలు చెప్పినారు 146 TMCల స్టోరేజ్ కండలేరు పూండి కండలేరు మరియు సోమశీలం ద్వారా మాకు నెల్లూరులో ఉందని. ఒంగోలు జిల్లాలో మరి ఏముందో నాకైతే తెలియదు, వెలిగొండ ప్రాజెక్టు మినహా మరి కొన్ని చిన్న రిజర్వాయర్లు ఉండొచ్చు. కానీ మా అనంతపురం జిల్లాలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీస్ లేవు, రిజర్వాయర్ల నిర్మాణం చేయాలా. మాకున్నటువంటి ఈ 3850 క్యూసెక్కుల అంద్రినివా మాకు సరిపోదు.
మరి మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి అన్న ఈ గాలేరు నగర్ నుంచి హంద్రీనివా చివరి ఆయకట్టు అయినటువంటి చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీలు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమం చేపట్టినారు. ఆ జిఎన్ఎస్ఎన్ఎస్ లిఫ్ట్ స్కీము దాన్ని కూడా చంద్రబాబు నాయుడు అటకెక్కించినాడు. అదైనా పూర్తి చేసే మా అనంతపురం కర్నూలు జిల్లాకే మా హంద్రీనివా నీళ్లు పరిమితం అవుతాయనుకుంటే అది కూడా పక్కకు పెట్టినాడు. పైగా మాకు లైనింగ్ వేసి ఈరోజు ఎండాకాలం 18 నెలలు వానలు రావు. ఈరోజు ఎండాకాలం మొదలైంది, ఇంకా 18 నెలలు వానలు రావు. ఇప్పుడు ఉన్నటువంటి సర్వే ప్రకారం ఈరోజు హంద్రీనివా కాలువ లైనింగ్ పూర్తయింది. ఫేజ్ 2లో దిగువన బోర్లన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది. అంటే ఘోరమైనటువంటి రోజులు అనంతపురం జిల్లా చూడబోతా ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మనం పెద్ద ఎత్తున ఉద్యమించాలా. ఈ ఉద్యమించే ముందర జగన్ గారి దగ్గరికి మా జిల్లాకు సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకొని పోయి కూర్చోబెట్టాలనేసి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా కోరుతా ఉన్నా. మా జిల్లాకు సంబంధించిన సమస్యను ఏ విధంగా ఉద్యమ రూపంలోకి తీసుకొని పోవాలి, ఏ విధంగా అనంతపురం జిల్లా నిర్లక్ష్యం గురి కాబడుతుంది, రాయలసీమ నిర్లక్ష్యానికి గురి కాబడుతుందంటే అందులో అతి పెద్ద ఎత్తున ద్రోహానికి గురి కాబడుతుంది ఇది అనంతపురం జిల్లా అనేది మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ మీరందరూ సూచించిన విధంగా గ్రామంలో కూడా మా గొంతును వినపడేటట్లు ప్రతి రైతును కదిలించేటట్లు ఉద్యమం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నా. జై జగన్, జై హింద్.